నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ప్రొఫెసర్, ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిషులు కూడా, ఎవరో కాదండి, డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. ఈ ఎపిసోడ్ కొంచెం ఏంటంటే డిఫరెంట్ గా పద్యాలు, భావాలు, శ్లోకాలు ఇలా వీటన్నిటితో పాటు అసలు మనిషి జీవితం యొక్క మనుగడ ఎలా ఉంటుందో, ఎలా వెళ్ళాలి, ఎలా స్మరించుకోవాలి దైవాన్ని, ఏ దైవాన్నైనా ఏ పేరుకైనా పిలవచ్చు, తలవచ్చు, కొలవచ్చు అనే ఒక ఈ భావనతో ఈ ఎపిసోడ్ అయితే చేస్తున్నాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. కొంచెం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ టైప్ ఆఫ్ వీడియో ఇది. సో ముల్లపూడి గారు ఈ రోజు మనతో ఉన్నారు, ఆయన అడిగి చూస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. దిలీప్ గారు ఎలా ఉన్నారు? బాగున్నాం అండి. సో ఈ ఎపిసోడ్ మనం కొంచెం డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాం, కొన్ని భావాలు, శ్లోకాలతో. సో ఇప్పుడు మీరు ఏదో భావాలు, శ్లోకాలు ఉన్నాయంటారు, అసలు దాని అర్థం ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు, ఏంటో కొంచెం వివరంగా చెప్పండి. డెఫినెట్ గా ఇది రాజమండ్రిలో మా గురువు గారు రేణుకమ్మ గారిని, వారు మా చిన్నతనం నుంచి కూడా గురువులు. మరి ఆవిడ మంచి రచయిత్రి కూడా, డాక్టర్ సి నారాయణ రెడ్డి స్థాయిలో ఉంటాయి ఆవిడ పద్యాలు. అయితే మత మార్పిడి మా జిల్లాల్లో ఎక్కువ అనమాట. ఎక్కడ? తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా. అయితే మనకేమి మా మత మార్పిడి, ఎవరైనా దేవుడు అనేవాడు ఒకడే భావన. కానీ మన భగవద్గీతలో ఏం చెప్తారంటే స్వధర్మో ఉపయోగకారిణి, పరధర్మో భయానక అన్నారు. ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళు అనుసరించాలి. పరధర్మము భయంకరమైనది, ఎందుకు అవసరం, ఎందుకు దాంట్లోకి జంప్ అవ్వాల్సిన అవసరం అని చెప్పేసి మనం చాలా బ్రాడ్ గా మొత్తం మన తెలుగు ప్రజలందరూ కూడా భావిస్తారు. ప్రతి హిందూ కూడా భావిస్తాడు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ముఖ్యంగా క్రైస్తవ మతం వాళ్ళు మభ్య పెడుతూ ఉంటారు. ఇప్పుడు కేఏ పాల్ గారు, ఆ తర్వాత ఆ కాలంలో, అలాగే కొంతమంది పాస్టర్లు ఉన్నప్పుడు ఈ తాడేపల్లిగూడెంలో పెంటపాడు అని ఊరు ఉంటుంది. ఆ ఊరంతా కూడా వెళ్ళి ఈ యొక్క అప్పట్లో విపరీతంగా క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిపోయేవారు అనమాట. అయితే ఏ దేవుడిని, హిందూ దేవుడిని పూజ చేసిన తర్వాత ఆ దేవుడు ఇంకొక 4 రోజులు ఉంటే మన కర్మ క్షయమైనప్పుడు మాత్రమే ఏ దేవుడైనా సరే వరమిస్తాడు. వీళ్ళేమనుకుంటారంటే ఆ మతంలోకి జంప్ అవగానే 2వ రోజునో 3వ రోజునో లేకపోతే ఒక 3 నెలలకో పని అయిపోయేసరికి అబ్బా హిందూ మతంలో దేవుళ్ళు చేయలేకపోయారు, క్రైస్తవ మతంలో దేవుళ్ళు చేశారు, జీసస్ చేశాడు అని అనుకుని వాళ్ళు మత మార్పిడిని బాగా ప్రోత్సహించేవారు. వీళ్ళు కూడా వెళ్ళిపోయేవారు. కానీ వాస్తవం ఏమిటంటే భగవంతుడు అనేవాడు ఒక్కడే, జీసస్ అయినా కృష్ణుడైనా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏ మతంలో ఉన్నా అక్కడ ఏమీ అభ్యంతరం లేదు. కానీ హిందువుగా పుట్టినోడు హిందువులోనే ఉండాలి, క్రైస్తవుగా పుట్టినోడు క్రైస్తవ మతంలోనే. ఇది భగవద్గీత చెప్పేది. అలాగే జీసస్ చెప్పిన అదే, ఫాలో ద సేమ్ రిలీజియన్ ఇన్ విచ్ యూ హ్యావ్ బార్న్ అన్నది. దాన్ని పద్య రూపంలో మా గురువు గారు రేణుకమ్మ గారు రాశారు. పరుగులేలరా నరుడా అంటే మనిషి ఎప్పుడు కూడా నిరంతర జీవితం వాడి పరుగు పెట్టడమే. పరుగులేలరా నరుడా, తిరిగి చూడరా పామరుడా. పామరుడు అంటే ఎవరండి? ఎవడు చెప్పింది వెండు వాడు అని నాకే తెలుసు అంటాడు. మూర్ఖుల తా పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటాడు. అందువలన అటువంటి మూర్ఖుడు ఇసుక నుంచి తైలం తీయొచ్చు, కానీ మూర్ఖుడు మనసు రంజింపలేమని చెప్పేసి చెప్పారు. వాడిని పామరుడు అంటాడు. వాడు మనం ఎంత చెప్పినా, విద్వాంసులు చాగంటి కోటేశ్వరరావు గారు, గురువు గారు, గరికపాటి గారు ఎంతమంది చెప్పినా సరే ఏం లేదు, నేను చెప్పిందే కరెక్ట్ అని అంటాడు అనమాట. అటువంటి వాడిని పామరుడు అంటారు. పరుగులేలరానుడా, తిరిగి చూడరా పామరుడా, కేశవుండై నీ ఉంటనుండగా, నేను కేశవుడికే శ్రీకృష్ణుడిగా నేను నీ ఇంట్లో ఉన్నాను కదరా నాయన, ఏ శవమో కొలుచుట దండగా. మరి రాధా మనోహర్ దాస్ గారు మన గురువు గారు అసలు అందరినీ కూడా గొర్రెలు అని చీల్చి పడేస్తా ఉంటారు. మరి యేసు ప్రభుని మరి ఎందుకు బైబిలా బొక్క అంటారు, ప్రభువా శవమా అంటారు. అందువలన రాధా మనోహర్ దాస్ గారు ఏంటంటే ఈ యొక్క మత మార్పిడి, వీళ్ళందరూ కూడా మత మార్పిడిలే వ్యతిరేకిస్తున్నారు తప్ప జీసస్ క్రైస్ట్ కాదనమాట. అందువలన మీరు మరి హిందువులు తిట్టేటప్పుడు వాళ్ళు అంటారు కదా, ఏ శవమో కొలుచుట దండగా. శవాసనాలు, శవ పూజలు కూడా చేస్తూ ఉంటారు ఈ అఘోరీలు. కేనారాంబా పూజ వాళ్ళంతా కూడా వాళ్ళు చేరు కేనారాంబాబా. వీళ్ళంతా కూడా మామూలు అఘోరీలు శవ సాధనలు చేయడము, విమలానంద సరస్వతి అని చేసేవారు. శవం ఎంత పైకి లేచేది. అప్పుడు వాళ్ళు మహాత్ములు, ఇప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళు, శవ పూజలు ఇవన్నీ అవసరం లేదంటున్నారు అనమాట. చింత ఏలనే చెంతనుండగా పంతమేళ పరమతము కేగగా. ఎందుకు నీకు అవసరం ఏంటి పరమతానికి వెళ్ళాల్సినంత పట్టుదలగా? అంతులేని ఆనందమిచ్చడి సొంత ధర్మము నీకే ఉండగా. ఎవరి ధర్మం వాళ్ళది సొంతం,
భగవద్గీత అదే చెప్తోంది. నీ మతంలో పరమాత్మ స్వధర్మం ఉపయోగకారిని, నీ ధర్మం నువ్వు చెయ్యి. కాపలర్ చెప్పులు కుట్టేవాడు తన వృత్తిని దైవంగా భావిస్తాడు. వృత్తిని బట్టే కులం మతం అవన్నీ వచ్చినాయి. పసుపు కుంకం విలువే లేని సిలువ ముందు నీ చిందుల. అక్కడ ఏం చేస్తారు, పసుపు కుంకం ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మారిపోయినాయి. క్రీస్తు దేవాలయం లాగా మొత్తం మనం దేవాలయం అంటున్నారు, శటకోపనం పెడుతున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, ధ్వజస్తంభం పెడుతున్నారు, పులిహార పట్లలో కలవరి టెంపుల్ అంటున్నారు. ఇలాగా శిరోమండలం చేస్తున్నారు తిరుపతి లాగా. మరి ఇంకేంటి డిఫరెన్స్? రెండు ఒకటే, కృష్ణుడు జీసస్. అంటే వీళ్ళు అందులోకి వెళ్తారు, ఇది వరకు హిందూ మతంలో వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్తున్నట్టుండేది. ఇప్పుడు క్రైస్తవులు హిందూ మతంలోకి వస్తున్నారు అని చెప్పి చమత్కారంగా మా గురుగారు రేణుకమ్మ గారు రాశారు. ఓకే, అంతులేని అంత ఆనందం ఇచ్చేది సొంత ధర్మము నీకే ఉండగా. పసుపు కుంకాలకు విలువ లేదు, మీరు పసుపు కుంకాలతో చేయరు. చిరువ ముందు నీ చిందుల, తాలిబొట్టు నెగతాళి చేసిడి తలాక్ గాడితో సంధ్య విందుల. ఇప్పుడు మామూలుగా ఏంటి, ముస్లిం రిలీజియన్ కూడా తలాక్ 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 అంటే ఎంతమందికైనా ఇచ్చేయచ్చు. 3 సార్లు తలాక్ అన్నారనుకో, మోడీ గారు రద్దు చేసేసారు. అంటే మోడీ గారు రద్దు చేస్తారు, గురువు గారు, మన మోడీ గారు. అందువల్ల వాళ్ళతో ఈ రాజకీయ నాయకులు వీళ్ళంతా ఇఫ్తార్ బిందులని వీళ్ళు కూర్చొని, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లేదా జగన్ గారు అవనివ్వండి, ఎవరు సీఎం వస్తే, రేవంత్ రెడ్డి అయినా సరే, ఎవరు సీఎం వస్తే వెళ్ళేసి వాళ్ళతో కూర్చుంటున్నారు. అలా అయితే పాప వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం, ఓట్ల కోసం చేస్తున్నారు. మామూలు జనానికి ఏం అవసరం? ఇప్పుడు భాయి మనం కలిసే ఉంటాం, క్రైస్తవులు కలిసే ఉంటాం, ముస్లింస్ కలిసే ఉంటాం, హిందువులు కలిసే ఉంటాం. కానీ ఎప్పుడు మనం ఈ పరమతానికి, ఇస్లాం మతంలోకి చేరుకోవాల్సిన అవసరం లేదు హిందూ. అలాగే క్రైస్తవ మతానికి చేరుకోవాల్సిన అవసరం లేదు క్రిస్టియన్. హిందువుగా ఉండొచ్చు. అది శిశువునైన పరమాత్మ రూపున భావించుట మన సంస్కృతిరా. చిన్న పిల్లాన్ని కూడా దైవ స్వరూపం అని అంటాం మనం, పిల్లాడు. అలాగే పశువునైన గోమాతగా తలచి పూజించడం మన సంస్కృతిగా. మనం ఏం చేస్తున్నాం, ముక్కోటి దేవతలంతా కూడా ఆవులో ఉన్నాయని చెప్పేసి మనం చక్కగా ఆవును గోమాత కింద మనం చూస్తున్నాం. కానీ వీళ్ళేమో కోసులు తినేస్తున్నారు శుభ్రంగా, బీఫ్. ఇంగ్లీష్ వాళ్ళైనా అక్కడ అమెరికాలో కానీ ఎక్కడైనా బీఫ్ బీఫ్ అది. సంస్కృతి డిఫరెన్స్. తర్వాత పక్షి వృక్షము పర్వతములను ప్రకృతి రక్షణ అనుక్షణం మన ధర్మమురా. పక్షిని, చెట్టుల్ని, వృక్షాలని, పర్వతాలని, తర్వాత ఈ మొత్తం టోటల్ ప్రకృతిని రక్షించాల్సినటువంటి బాధ్యత మనకి, మన ధర్మం. అది క్రైస్తవుడైనా, హిందువైనా, ముస్లిం అయినా. వీక్షించిన ప్రతి వస్తువుని భక్షించుట రాక్షస గుణమని తెలియమురా. ఎవడైతే వాడు హిందువైనా, క్రైస్తవుడైనా, లేకపోతే ముసల్మాన్ అయినా, వాడు కనిపించిన ప్రతి దాన్ని భక్షిస్తున్నారనుకో, ఏమవుతుందండి? వాడు నరరూప రాక్షసుడు. రాక్షస గుణం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు వేణుస్వామి, యముడి నక్షత్రంలో పుట్టాడు అనమాట. ఏంటి ఏసైండ్ అంటాడు. ఇదిగా మనిషి పంచాడే, హిందువే. కానీ గురుగారు వదిలేయండి బాబు, అవన్నీ మీరే నెంబర్ 1. మామూలుగా దక్షిణాచారంలో పసుపు కుంకుమ వేసి పూజ చేయమని చెప్పరా నాయన అంటే, వాడేమో మా వేణుస్వామి గారు ఏం చేస్తాడు, కామాఖ్యా టెంపుల్ ఏసైండ్ మేకని, పంచపావురాల్ని, పంచబలుల్ని అంటాడు. ఏమొచ్చిందంటే యముడి నక్షత్రంలో పుట్టాడు మా వాడు. ఇంకా ఇది పెట్టాడు, మందుబాట్లు పెట్టేయండి, పంచమకారాలు అంటాడు. సో అయ్యి వద్దు అంటారు అనమాట. ఎంతసేపు మన రక్షణ చూసేటటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి పాలసీలో వెళ్ళాలి మనం. మ్లేచ్ఛ మతముపై మోజోలను మ్లేచ్ఛ మతముపై మోజేలను మార్చలేవని నీ కర్మ ఫలములు, కూర్చున్న నీ సంపదలన్నీ నిన్ను ఏమార్చి దోచుకుని కులుకునురా. ఇది కరెక్ట్. నృసింహ సరస్వతి స్వాముల వారు గానగాపురంలో దత్తాత్రేయ స్వామి 2వ అవతారంగా పుట్టిన ఆయన. మ్లేచ్ఛ రాజులు వచ్చేస్తున్నారు. ఇంకా ఈయన మహిమ వెల్లడైపోయింది, సీక్రెట్ గా ఉన్నారు. ఒక రాజుకి మహిమలు చేస్తుంటే రాచకుండు నయం చేశారు. యవన రాజు వచ్చాడు, మ్లేచ్ఛ రాజు, ముస్లిం రాజు. వాళ్ళ కూతురికి నయం చేశాడు కదా. అతను పాతకాలంలో పూర్వజన్మలో శ్రీపాద వల్లభుడిగా ఉన్నప్పుడు ఆయన నృసింహ సరస్వతి స్వాముల వారు చాకలివాడు రవిదాసు అని అతన్ని రాజ్యర్కం కావాలనుకుంటే రాజును చేస్తానంటే మ్లేచ్ఛ రాజుగా వస్తా ఉన్నాడు. గుల్బర్గా రాజ్యానికి రాజుగా చేశారు నృసింహ సరస్వతి స్వాముల వారు. అతను వచ్చాడు, ఇంక వెల్లడైపోయింది. కాబట్టి ఇంక మొత్తం మడి ఆచారాలన్నీ భ్రష్టమైపోతాయి, మ్లేచ్ఛలు వచ్చేసి ముట్టేసుకుంటారు. అందుకని మడి ఆచారానికి ఎక్కువ ఇచ్చి స్వామివారు, మన గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు నృసింహ సరస్వతి కాశీ శ్రీశైలం వెళ్ళిపోతారు, అంతర్ధానం అయిపోతారు. కాబట్టి ఆ విధంగా మ్లేచ్ఛమతమై మోజేలను మార్చలేవు
ఏవి కూడా నీ కర్మఫలాలు మార్చలేవు. నీ కర్మ పరిపక్వమైనప్పుడే నీకు అదృష్టం వస్తుంది. మత మార్పిళ్లు చేసుకోవడం వల్ల రాదు. కూర్చుకున్న నీ సంపదలన్నీ నేను ఏమార్చి దోచుకుని కొలుకునురా. పరహితము కోరని వాడెవ్వడైనను పార్థుడవై ఎదిరించి గెలవరా. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఇతర మతాలని పరహితాన్ని నువ్వు ప్రతి వాడు కూడా క్రిస్టియన్ కి రియల్ డెఫినేషన్ ఏంటండి? బ్రదర్హుడ్, యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటే పక్కవాడికి హెల్ప్ చేయాలి, సోదర సౌభాతృత్వంతో బ్రతకాలి. అండ్ భాయి భాయి అని ముస్లిమాన్ అంటాడు. అంటే మనందరం కూడా హిందూ, ముస్లిమాన్, క్రిస్టియన్ మొత్తం కూడా సోదర భావంతోనే మనం భారతదేశంలో పెరిగాం. అలా ఉండాలి. కానీ ఎవడైనా సరే ఇతరుల హితాన్ని కోరుకోవాలి. అలా హితాన్ని కోరుకోనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు స్వార్థపరుడు. వాడిని మనం అర్జునుడై, మనం పార్థుడై ఎదిరించి గెలవాలి. క్రోధం పరిధి మీరిన సాధువైన సాయుధ యోధుడు కావలరా. క్రోధం ఒక లిమిట్ ఉంటుంది, కోపం అది దాటిపోయింది అనుకోండి. నేను సాధువుని అవతలాడు వచ్చి మనం దేశం మీదకి వచ్చేస్తున్నాడు, నేను సాధు రూపంలో ఉంటాను అన్నాడు అనుకోండి. మన ఇంటికి వచ్చి అంటున్నారు మనల్ని, ఫ్యామిలీ మెంబర్స్ ని చుట్టాలని. అప్పుడు మనం సాధురావులుగా, మా గురువు గారు ఉంటారు వైఎస్ గిరిరావు గారు అని, ఇప్పుడు ఎవరు వచ్చినా సరే సాత్వికంగా శాంతం అని కుదరదు. అందువలన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా అయిపోయి చక్కగా నిజాం ప్రభుత్వాన్ని రద్దు చేసి పడేసి, హైదరాబాద్ వేరే దేశం కాదురా, వేరే రాష్ట్రం అని రాత్రికి రాత్రి కలిపేశాడు. ఆ విధంగా అందరూ అవ్వాలని మా గురువు గారు చెప్పారనమాట. కానీ ఇలా హేతువాదులు కూడా కొంతమంది తయారవుతున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? హేతువాదాలు తోలు తీసేస్తాను, అందులో డౌట్ లేదు. అందులో తెలాకర్ మనోహర్ రావు వాడి తోలు తీసేస్తాను. వాడు వాడు నా ఫ్రెండే అనమాట. హిందూ తీవ్రవాదులు అంటాడు. జై శ్రీరామ్ అన్నామనుకో, రాముడు లేడు, కృష్ణుడు లేడు అంటాడు. వీడు ఒక టైపు, శివుడు ఉన్నాడు అంటాడు. ఎందుకనంటే వేణుస్వామి ఏమో ఆడేమో యముడు నక్షత్రంలో పుట్టాడు, వీడేమో మావాడు వీడు చిత్రగుప్తుడి నక్షత్రంలో పుట్టినట్టు. శివుడు ఉన్నాడంటాడు, రాముడు కృష్ణుడు లేడంటాడు. మెంటల బ్యాచ్ అనమాట ఇది. కాబట్టి హేతువాదం లేదు, గీతవాదం లేదు. ముందరే నువ్వు ముసలోడు అవ్వకుండా, నీ కాళ్ళకు పక్షవాతం రాకుండా, నీకు నీ ఆర్గన్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకుండా, నీ ఆర్గన్స్ అన్ని కూడా డిస్ఫంక్షన్ రాకుండా చూసుకోండి ముందు హేతువాదులు. భగవంతుడు అనేటటువంటి వాడి జోలికి, రాముడు కృష్ణుడు జోలికి వస్తే తోలు తీసేస్తాను, అందులో డౌట్ లేదనమాట. కాబట్టి ఎవరి మతంలో ఉండండి, నో మత మార్పిడి. జీసస్ గురించి మాకు తెలుసు, అలాగే కృష్ణుడి గురించి తెలుసు. జీసస్ వేరు కృష్ణుడు వేరు కాదురా, బుద్ధి లేని వెధవల్లరా. నోరు మూసుకుని ఎవరి మతం నాడు చేసుకోండి అని మన జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు, ఆదిశంకర్లు, దయానంద సరస్వతి, ప్రభాత రంజన్ సర్కార్, ఎవరు మహాత్ములు ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు. మా గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు ఏకంగా వెస్ట్ జీసస్ ఉన్నటువంటి వెస్టర్న్ కంట్రీస్ ని, కృష్ణుడు ఉన్నటువంటి ఈస్టర్న్ కంట్రీస్ రెండింటిని బ్లెండ్ చేసి మనకి యోగదాస్ సత్సంగ్ ఫౌండ్ చేశారు. అక్కడ మనం ఇద్దరిని సమానంగా చూస్తాం. ఇది నాయన అంటే ఏకశబ్ద విప్రాణ బహుదా వదంతి అంటారు. అంతే. చూసారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.